ఓ చిన్న హాలీవుడ్ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. పెట్టిన పెట్టుబడికి 100 రెట్లు లాభాలను తెచ్చిపెట్టింది. అందులో స్టార్ కాస్ట్ ఉన్నారా? పోనీ ఫేమస్ డైరెక్టర్ తీశారా అంటే అది కాదు. సీట్ ఎడ్జ్ పై కూర్చోబెట్టే థ్రిల్లింగ్ సబ్జెక్ట్ తో వసూళ్ల సునామీ క్రియేట్ చేస్తోంది. త్వరలో భారతీయ ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఆ సినిమా ఏంటో చూద్దామా? ఈ ఏడాది బాలీవుడ్ ఫిల్మ్ దురంధర్ 2 మాసివ్ హిట్, భారీ కలెక్షన్స్ చూసి వావ్ అనుకుంటున్నాం. కానీ హాలీవుడ్ లో అంతకు మించి వసూళ్ల సునామీ సృష్టించి రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ అబ్సెషన్. దురంధర్ 2 పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కు 17 రెట్లు ఆదాయాన్ని ఆర్జించగా కేవలం 7 కోట్లతో తెరకెక్కించిన ఈ సూపర్ న్యాచురల్ హర్రర్ థ్రిల్లర్ అబ్సెషన్ 100 రెట్లు లాభాలను తెచ్చిపెట్టింది. అంటే 750 కోట్లు వసూలు చేసి ట్రేడ్ పండితులను విస్మయానికి గురిచేస్తోంది. గత ఏడాది టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైన అబ్సెషన్ ఈ ఏడాది మే 15న ప్రేక్షకుల ముందుకొచ్చింది. జస్ట్ ఈ 10 రోజుల్లోనే బాక్సాఫీస్ ను ఓచకోత కోసింది. ఇంకా సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. పెద్ద స్టార్లు లేకపోయినా స్టోరీ స్క్రీన్ ప్లేతో సీట్ ఎడ్జ్ లో ఆడియన్స్ ను కూర్చోబెట్టడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు కర్రీ బార్కర్. హద్దులు మీరిన ప్రేమ ఎలాంటి వినాశనానికి దారితీస్తుందో చూపించాడు డైరెక్టర్. నిక్కీ పాత్రలో ఇండి నవరెట్ యాక్టింగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. సాధారణంగా హర్రర్ థ్రిల్లర్ అంటే ఫస్ట్ వీక్ కన్నా సెకండ్ వీక్ కలెక్షన్స్ కాస్త డల్ అవుతాయి. కానీ ఈ సినిమా సెకండ్ వీకే పుంజుకుంది. ఈ సినిమా 100 మిలియన్ మార్క్ దాటితే పారానార్మల్ యాక్టివిటీ, ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్ తర్వాత $1 మిలియన్ లోపు బడ్జెట్ తో $100 మిలియన్ పైగా సంపాదించిన 3వ చిత్రంగా నిలవనుంది అబ్సెషన్. కొంచెం రక్తపాతం, వైలెన్స్ ఎక్కువగానే ఉన్న హర్రర్ థ్రిల్లర్ ఇష్టపడే వారికి మంచి ఎంటర్టైన్మెంట్ మూవీగా మారింది. ఇక ఈ సినిమా మే 29న ఇండియా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగులోనూ డబ్ చేస్తున్నారు.